మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, అవసరమైతే ఆగస్టు 15 నుంచి అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నది. దాన్ని చూసి భ్రమపడకండి, మోసపోకండి. ఇది మే 15 2 రోజులు గడిచింది అంతే కదా. జూన్ ఉంది, జూలై ఉంది, ఆగస్టు ఉంది, 3 నెలలు ఇంకా గ్యాప్ ఉంది. ఈలోపు ఈ మధ్య ప్రతి కిచ్చ వెదవగాళ్ళకి ఒక కామెంట్ నోట్లోంచి వస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఆపండి అన్నది. ఆ తర్వాత మీ నోళ్ళల్లో ఏదో పెద్ద డైలాగ్ కొట్టాం, భలే కామెంట్ పెట్టాం కదా అని గోడలు ఎగరేసుకోవడం కాదు. ఓపెన్గా ముసుగు లేకుండా ఓపెన్గా వచ్చి మాట్లాడేవాడికి ఇంకెంత ధైర్యం ఉండాలి. మీ మాటలకి రికార్డులు ఇవ్వలేకపోతే. ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం అట. సరే, ప్రయాణాలన్నీ ఆపేసుకొని అప్పటి నుంచి మొదలు పెట్టుకుంది అని చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ మీ వాడు వచ్చి, మీ జగన్ వచ్చి అప్పుడు కాలేదు కదా, అప్పుడే ఇవ్వలేదు కదా, ఇప్పుడే ఇవ్వలేదు కదా అనుకుంటుంది. ఏంటి నువ్వు ఏమని చెప్పావు? హామీల విషయంలో సిగ్గు లేకుండా మోసం చేసావు. పోయాం మోసపోయాం అన్నట్లుగా పెద్ద బ్యానర్ వేయాలి. నేను ఇవ్వనని చెప్పేసి ఎందుకు మభ్యపెట్టడం? నీకు 100 రోజులు అంటే 365 రోజులు. మరి ఆ లెక్కన ప్రాజెక్టులకి డెడ్ లైన్ పెట్టావు, 3 ఏళ్ళు. దాన్ని అలా చూసుకుంటే 3 × 3 9 ఏళ్ళు అనుకోవాలా ఏంటి? మీ ప్రాధాన్యాలు ఏంటి, మీరేంటి అనేది అర్థమవుతానే ఉంది కదా. దాని మీద మసిపూసి మారేడికాయ చేసి అనవసరంగా కామెంట్ చెప్పిన ప్రతిసారి ఇంకెవ్వరు ఇస్తారు, ఇవన్నీ ఎందుకు? నువ్వు ఏదో అమలు చేసేవాడు అయితే వెంటనే అమలు చేసేసి లేదు. డేట్ ఎవడు అడుగుతున్నాడు? వచ్చే విద్యా సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం? లబ్ధిదారులు అందరూ ఏం చేయాలి? అప్పుడు దాకా ఫీజులు కట్టకుండా డేటా ఏందయ్యా నీ డేటా అని 10 నెలల క్రితమే అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంత డేటా లేకుండా పోయిందా? అంత అధ్యయనం కోసం టూర్లు ఇంకా సాగుతున్నాయా? అర్థం ఉండాలి కదా మనం ఏదైనా కామెంట్ చేస్తే. ఎందుకు? మా ప్రాధాన్యం ఇది, మేము సంక్షేమ పథకాలకి పైసా ఇవ్వము అని చెప్పేసింది. అయితే రైతు భరోసా అట కేంద్రం ఎంత ఇస్తుందో అంత సమానం 3 విడతల్లో ఇస్తారా? 3 విడతల్లో కాబట్టి 30 విడతల్లో ఇవ్వండి. ఇప్పుడు ఎవడన్నా అడుగుతున్నాడా? అడిగినా మీరు ఇస్తారా? ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఇక్కడ ముఖ్యమంత్రి, ఆయన అయితే నన్ను కోసినా కూడా పైసా ఎక్కువ అన్నాడు. సరిపోయింది కదా. కోరి తెచ్చుకున్న ప్రభుత్వాలకి అనుభవిస్తారు. ఏముంది అందులో? దానికి తోడు భజన చేసేవాళ్ళు, సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు, మర్దనా చేసేవాళ్ళు ఉన్నారు కదా, దేశమంతా ఉన్నారు కదా. ఏం చేసినా కూడా సూపర్ అనేవాళ్ళు. అంతెందుకు, ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం మీద ఏం చేశాము అనేదాన్ని స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టండి అని మే 2వ తారీఖు ముందే అన్నారు. ఇంతవరకు పెట్టలేదు. పెట్టారంటేనేమో సూపర్ పెట్టారు మా వాళ్ళని ఆ ఇంగ్లీష్ ఛానల్ అనబడి హిందీ ఛానల్ పెడతాయి. పెట్టలేదనుకోండి, ఇప్పుడు అవసరమే లేదు, మోడీ బలి చేసేది అంటారు. అట్లానే ఇవి కూడా ఏం చేస్తే దానికి తగినట్టుగా డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు కదా, అట్లానే ఉంటాయి ఈ స్కీములు కూడా. ఎంజాయ్ చేయండి.